ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి అన్ని పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఈ సింగరేణి ఎన్నికలపై ఓవరాల్ గా ఎలా నడుస్తోంది? అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార పార్టీ మారిన తర్వాత మరోవైపు లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఎన్నికలు 6 జిల్లాల పరిధిలో ఇస్తున్నటువంటి సింగరేణికి సంబంధించిన గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత 2017లో జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక కుటుంబాలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో కావచ్చు. దాంతో తమ పట్టు నిలుపుకోవడానికి సింగరేణి ఎన్నికలు గుర్తింపు ఎన్నికల సంబంధించి కూడా చాలా కీలకంగా నిర్వహిస్తారు. కాబట్టి ఈసారి గుర్తింపు సంఘంగా గెలవడం కోసం సర్వశక్తులు ఒడ్డాయని చెప్పొచ్చు. ఈరోజు 5 గంటల వరకు ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. కార్మికులతోటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానంగా 13 సంఘాలు దీనికి పోటీ పడుతున్నాయి. అందులో 4-5 సంఘాల మధ్యనే గట్టి పోటీ ఉంది. ఈ సంఘాలకు సంబంధించినటువంటి ఆయా పార్టీల అనుబంధ పార్టీలు ఉన్నటువంటి ముఖ్య నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా బొగ్గు గనులలో ప్రచారం చేశారు. కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సింగరేణిలో ఈసారి ఎలా అయినా సరే తమ ఆధిపత్యాన్ని నిలుపుకునే విధంగా కూడా ఇటు ఐఎన్టీయూసీ కావచ్చు, అదేవిధంగా ఏఐటీయూసీ, తర్వాత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, సిఐటియు, ఇలా ఈ సంఘాలన్నీ కూడా పోటీ పడ్డాయి. కార్మికులను వాళ్ళ కష్ట సుఖాలలో తాము అండగా ఉంటాము. తర్వాత వాళ్ళకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించడం, వీటన్నిటి నేపథ్యంలో బొగ్గు గని కార్మికులకు సంబంధించి గత కొన్నేళ్లుగా చూస్తే క్రమంగా కూడా బొగ్గు గనులలో పనిచేసే సిబ్బందికి సంబంధించి కావచ్చు కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. దీని భవిష్యత్తులో కూడా బొగ్గు గనులను మరింత పెంచడం, తర్వాత సింగరేణి విస్తరించే విధంగా చేయడం, తర్వాత బొగ్గు గని కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం, కారుణ్య నియామకాలు కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమాద బీమా కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్సులు, తర్వాత సొంత ఇంటి కళకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలా ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొస్తూ వాటిని కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకైతే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి 2017కు సంబంధించిన ఎన్నికల్లో చూస్తే భూపాలపల్లిలో ఏఐటీయూసీ విజయం సాధించింది. కానీ ఈసారి ఐఎన్టీయూసీకి సంబంధించి కూడా రాష్ట్రంలో అధికారం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి ఖచ్చితంగా గుర్తింపు సంఘంలో అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీయూసీ విజయం సాధించే దిశగా కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గంటా సత్యనారాయణరావు విజయం సాధించారు. ఆయన కూడా సింగరేణికి సంబంధించినటువంటి ప్రచారంలో కూడా విస్తృతంగా పాల్గొన్నారు. కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుంది, తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తామంటూ కూడా ఆయనను కార్మికులతోటి భేటీ కావడం కావచ్చు, ప్రచారాలు కూడా విస్తృతంగా నిర్వహించారు. సేమ్ టైంలో ఏఐటీసీకి సంబంధించి కార్మిక సంఘాలుగా కార్మికుల పక్షపాతిగా ఉన్నాం, కార్మికుల కోసమే పోరాడాం, గత ఎన్నికల్లో కూడా మేము ఇక్కడ విజయం సాధించాం భూపాలపల్లి నుంచి. సేమ్ మళ్ళీ అదే పట్టును నిలుపుకోవడానికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సిపిఐ పార్టీ అనుబంధ లీడర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. సేమ్ టైంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సంబంధించి కూడా గతంలో సింగరేణికి సంబంధించినటువంటి ఆ సంఘమే గుర్తింపు సంఘంగా ఉంది. కానీ భూపాలపల్లికి వచ్చేసరికి మాత్రం ఏఐటీసీ గెలిచింది. అయితే ఈసారి మళ్ళీ ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికల్లో కానీ తమ పట్టు నిలుపుకోవాలనేది అనుబంధ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు కావచ్చు, ఇక్కడ విస్తృతమైనటువంటి ప్రచారం కూడా నిర్వహించారు. సేమ్ టైంలో సిఐటియు, బిఏఎం వీళ్ళంతా కూడా ఎన్నికల సంబంధించినటువంటి సమరంలో తీవ్ర స్థాయిలో తమ కసరత్తు చేశారని చెప్పచ్చు. కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం అంతా కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి ఈరోజు 5 గంటల వరకైతే ఎన్నికల ప్రచారం ముగిసింది. భూపాలపల్లికి సంబంధించి 5,350 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకు సంబంధించి 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. కేంద్ర కార్మిక సంఘం సంబంధించిన కార్మిక డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి ఎన్నికల అధికారిగా ఉన్న శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తం 700 మంది సిబ్బంది పాల్గొన్నారు. 27వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాలెట్ పేపర్లు కూడా ఇప్పటికే ముద్రించడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నికల విధులు నిర్వహణ ఎలా ఉండాలి అనే దాని మీద సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు నాడు దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా పాల్గొనే సిబ్బందికి ఇచ్చారు. మొత్తం ఎల్లుండి జరిగే పోలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్ల
ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. 27 ఉదయం వరకు పోలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతాయి. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ఫలితం వచ్చే వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 5350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సింగరేణి ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అన్ని కార్మిక సంఘాలు కూడా కార్మికులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కావచ్చు, ఆకర్షించే ప్రయత్నం, ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. 5 గంటలకు ప్రచారం ముగియడంతో ఇక అధికారులు మాత్రం దానికి సంబంధించినటువంటి ఎల్లుండి జరిగే పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి 9 పోలింగ్ కేంద్రాలలో దీనికి సంబంధించినటువంటి పోలింగ్ జరగనున్నది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.